హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు, హాఫ్ కేజీ టమాటాలకు ఒక 50 గ్రాముల చింతపండు రెబ్బలుగా ఒలుచుకొని ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా ఉడికిద్దండి. మూత పెట్టుకొని మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలి. కొంచెం పసుపు, ఒక 12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్నాక స్టవ్ ఆపాక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేడిగా కాదు, చల్లారాలి బాగా. ఇప్పుడు ఒక కప్పు కారం మిక్సీ జార్లోకి వేసుకున్నాక, మనం ఉడికించుకున్న టమాటాలు మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఒక కప్పు కారం, ఒక పావు కప్పు కంటే ఎక్కువ సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఆవపిండి కలిపి అండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 100 గ్రాములు ఆయిల్ పట్టిద్ది. శనగ నూనె తీసుకోండి, బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు ఇలా బాగా వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకుని టమాటా పచ్చడి వేసుకొని మీడియం మంట మీద బాగా మగ్గించుకోండి 10 నిమిషాల పాటు. థ్యాంక్ యూ.